కొందరికి పెంపుడు జంతువులతో అటాచ్మెంట్ ఎక్కువ. ఫ్రీ టైం దొరికితే చాలు వాటిని తమతో పాటు బయటకు తీసుకెళ్తుంటారు. కానీ ఎక్కడికైనా టూర్కి వెళ్ళేటప్పుడు మాత్రం వాటిని ఇంటి దగ్గరే వదిలేస్తారు. కారణం, పెట్స్ని కొత్త ప్లేస్కి తీసుకెళ్లడం, జర్నీ టైంలో వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఈజీ కాదు. పెంపుడు జంతువులతో ట్రిప్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెటర్నరీ డాక్టర్ని కలిసి పెట్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలి. పెట్ హెల్దీగా ఉన్నా కూడా హెల్త్ సర్టిఫికేట్ కోసం ఎక్స్ట్రా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రావెలింగ్లో వాటికి ఇబ్బంది కలగొచ్చు అని డాక్టర్ చెప్తే పెట్ని తీసుకెళ్లొద్దు. మీరు వచ్చేదాకా పెట్ని చూసుకునే బాధ్యతని ఇంట్లో వాళ్ళకి అప్పగించాలి. జర్నీలో పెట్కి కంఫర్ట్గా ఉండాలి. అవి మీ ఒడిలో లేదా మెత్తని బ్యాగ్, పెట్ బెడ్, ఇలా అవి ఎక్కడ కంఫర్ట్గా ఉంటాయో గమనించాలి. ఫ్లైట్లో వెళ్లే వాళ్ళు ఆయా ఎయిర్లైన్స్ రికమెండ్ చేసిన పెట్ క్యారియర్ మాత్రమే తీసుకెళ్లాలి. కొన్ని విమాన సంస్థలు చిన్న కుక్క పిల్లలు, పిల్లుల్ని మెత్తని బ్యాగ్, పెట్ క్రేట్ తీసుకెళ్లడానికి అనుమతిస్తాయి. అన్ని హోటల్స్, లాడ్జిల్లో పెట్స్ని అనుమతించరు. ఒకవేళ అనుమతిస్తే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అన్ని రకాల పెట్స్ని తీసుకురానిస్తారా? పెట్స్ని గదిలో ఉంచి వెళ్ళొచ్చా? ఇలా అన్ని విషయాలు ముందే తెలుసుకోవాలి.